ప్రజాశ్రేయసే లక్ష్యంగా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పనిచేస్తుందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ తెలిపారు. కాకినాడ రాగంపేట సత్యప్రసన్న నగర్ లో ఏపీఎంజే ఉత్తరాంధ్ర ప్రాంతీయ మహాసభ జిల్లా అధ్యక్షులు ఎండి హలీం అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. కన్వీనర్లు అబ్దుల్లా, అజ్గర్, మొయినుద్దీన్ సహకారంతో జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడారు. అందరికీ శాంతి, న్యాయం, సమానత్వం కోసం పోరాడుతున్నామని తెలిపారు. 26 జిల్లాల్లో ఎంపీజే సంస్థ పనిచేస్తుందని చెప్పారు. ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిధిలో మానవ హక్కుల ఉల్లంఘన, వాటి పరిష్కారంపై వివరించారు. లీగల్ అవేర్నెస్ వాచ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నటుకుల శ్రీనివాసులు సమాచార హక్కు చట్టంపై మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం, రాష్ట్ర కోశాధికారి వలియా, కోస్తాంధ్ర జిల్లా ప్రతినిధి సభ్యులు పాల్గొన్నారు. నా పేరు షేక్ అబ్దుల్ రజాక్ అండి. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మన కాకినాడలో ఉత్తరాంధ్ర మహాసభ జరగనున్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా ఇక్కడ పిలవడం జరిగింది. వాస్తవంగా ఎంపీజే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి మరియు న్యాయం కొరకు పాటుపడే సంస్థ. ఇది ఒక సామాజిక మరియు ప్రభుత్వేతర ఒక ప్రెజర్ గ్రూపు కాబట్టి ఇది ప్రజల అవసరాలని మరియు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అలాగే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అవసరాలకు వారిని దగ్గర తీసి వారి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి కావాల్సిన కార్డులను, రేషన్ కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను మరియు వాటన్నిటిని ఇప్పించేందుకు మేము ప్రయత్నిస్తాము. మేము దాదాపు 38 శాఖలుగా రాష్ట్రంలో ఉండి మేము ఇదే ప్రయత్నంగా ప్రజల అవసరాల కోసం ప్రజల ఇబ్బంది. అందరికీ నమస్కారం. ఈరోజు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే కోస్తాంధ్ర ప్రతినిధుల మహాసభ ఇక్కడ కాకినాడలో నిర్వహించడం జరిగింది. ఎంపీజే 2005లో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడింది. ఇది సమాజంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా, ఒక ప్రెజర్ గ్రూపుగా పనిచేస్తుంది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా పీడితుల హక్కులను వాళ్ళు పూర్తిగా దాన్ని పొందటానికి ప్రభుత్వం ద్వారా ఏ హక్కులైతే ప్రజలకు రావాలో వాటిని పూర్తిగా ప్రజలు పొందేలా ప్రజల్లో చైతన్యవంతం ప్రజలను చేసి వారి ద్వారా ప్రభుత్వం పైన ఒక సామాజిక ఒత్తిడిని తీసుకొచ్చి తద్వారా ఒక సుందర సమాజాన్ని నిర్మించటమే ఎంపీజే యొక్క ఆశయం, లక్ష్యం. ఈరోజు సందర్భంగా ఎంపీజే అనేటువంటి సంస్థ సమావేశం అవడం జరిగింది. ఈ సందర్భంగా మరి మా యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఇంతకుముందు మీకు చాలా వివరంగా కొంతమంది తెలియజేశారు. మరొకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంస్థలో ఏ విధమైనటువంటి వర్గాల, లింగ, మత భేదం లేకుండా మేము అందరికీ కూడా ప్రజలందరికీ కూడా సమాన న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి న్యాయం